హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని స్కూళ్లల్లో పాఠ్యాంశాలుగా చాగంటి వారి ప్రవచనాలు వినడానికి ఎంత బాగుందో కదా. తల్లిదండ్రులకి ఇంతకు మించిన శుభవార్త ఏమైనా ఉంటుందా చెప్పండి. మన పిల్లల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి తల్లిదండ్రులు గురువులతో వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి అనేది నేర్పడానికి, ఇంకా పరిశుభ్రత క్రమశిక్షణతో కూడిన జీవనం అలవరుచుకోవడానికి, పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ మన చాగంటి వారి ప్రవచనాల్ని పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు. నిజానికి గతేడాది ఏపీ ప్రభుత్వం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో చాగంటి ప్రవచనాల్ని చేర్చడం జరిగింది. అని ఈ సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు కూడా పాఠ్యాంశాల్లో ఈ చాగంటి ప్రవచనాల్ని జోడిస్తున్నారన్నమాట. ఇది ఎప్పుడు బోధిస్తారు అంటే ప్రతి శనివారం నో బ్యాగ్ డే అని చెప్పింది కదా ఏపీ ప్రభుత్వం. దాన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నారు కూడా. సో ఆ శనివారం రోజున చాగంటి ప్రవచనాల్ని బోధిస్తారట. మరి మన పిల్లలు చాగంటి ప్రవచనాలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, ఎంతవరకు తలకెక్కించుకుంటున్నారు, అసలు వింటున్నారా నిద్రపోతున్నారా అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి పరీక్షలు కూడా పెడతారు. అందుకు గాను మార్క్స్ కూడా కేటాయిస్తారు. ప్రస్తుతం సమాజంలో పిల్లలు చదువుల విషయంలో ఎంత రాణిస్తున్నా కూడా నైతిక విలువల విషయంలో మాత్రం కాస్త వెనుకబాటుకు గురవుతున్నారనే చెప్పాలి. కారణం ఏదైనా కావచ్చు, కానీ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మన పిల్లల్ని నైతిక విలువలతో పెరిగేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఏమంటారు?